we have f strings అనేవి ఉంటాయి. So f strings will be there. That is in more easy than this format string. So format string తో కంపేర్ చేసినప్పుడు f string is very easy for that. సో ఈ f strings అనేది ఎలా యూజ్ చేస్తారంటే సేమ్ థింగ్. సో ఇప్పుడు f string. సో f string. సో f string అనేది ఎలా యూజ్ చేస్తారని అంటే, సో ఇప్పుడు నేను సేమ్ ఐఎమ్ టేకింగ్ అన్న డైరెక్ట్లీ a value is in 100, b value is in 200, c equal to a plus b, same thing. But ఐఎమ్ ప్రింటింగ్ బై యూజింగ్ దిస్ ఎఫ్ స్ట్రింగ్. సో ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి నేను ప్రింట్ చేయాలి. అంటే ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తారని అంటే, ఇప్పుడు నార్మల్ గా మనము ఈ దాన్ని హౌ కెన్ వి ప్రింట్? సో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న ద సమ్ ఆఫ్ అని చెప్పి ఇలా డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి వీఆర్ గివింగ్ అన్న ఏ కామా అండ్ కామా బి కామా ఈస్ సి అని చెప్పి ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ వాల్యూస్ అనేది మనం ఇలా ఇస్తాం. ఇది నార్మల్ థింగ్. అదే మనం ఫార్మాట్ స్ట్రింగ్ అయితే మనం ఎలా ఇస్తాము? సో ఫార్మాట్ స్ట్రింగ్ అయితే యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ప్రింట్ అని చెప్పి ఇచ్చి వీఆర్ గోయింగ్ టు గివ్ అన్న ద సమ్ ఆఫ్ అని ఇచ్చి, సో వేర్ ద ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాం అక్కడ ప్లేస్ హోల్డర్ అనేది మనం ఇస్తాం ఇక్కడ. అండ్ ప్లేస్ హోల్డర్ తర్వాత డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని చెప్పి ఇలా మెన్షన్ చేస్తాం. అదే ఎఫ్ స్ట్రింగ్ అయితే మనం ఎలా మెన్షన్ చేస్తాము అని అంటే, మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఫార్మాట్ స్ట్రింగ్ కన్నా ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలంటే బిఫోర్ ఓపెనింగ్ ద డబల్ కొటేషన్స్. సో డబల్ కొటేషన్స్ ఓపెన్ చేయడానికి ముందు ఎఫ్ వి నీడ్ టు గివ్ ఎఫ్. సో ఎఫ్ అని ఇచ్చి డబల్ కొటేషన్స్ ఆన్ చేయాలి. సో జస్ట్ స్మాల్ ఎఫ్ ఉంటుంది కదా, స్మాల్ ఎఫ్, నాట్ ఇన్ క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ అని పెట్టి డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఇందులో సేమ్ థింగ్ ద సమ్ ఆఫ్ అని చెప్పి రాసి, మనం ఇక్కడ ఇంతకుముందు ఫార్మాట్ స్ట్రింగ్స్ లో ఏంటిది, ఫార్మాట్ స్ట్రింగ్స్ లో కర్లీ బ్రేసెస్ మాత్రమే ప్లేస్ హోల్డర్ గా ఇచ్చాం. కానీ ఇక్కడ ప్లేస్ హోల్డర్ తో పాటు ఆ ప్లేస్ హోల్డర్ లో మీరు ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇలా డైరెక్ట్ గా వీ కెన్ మెన్షన్ ఇట్ అండ్ బట్ ప్లేస్ హోల్డర్స్ లోనే మెన్షన్ చేయాలి. డబుల్ కొటేషన్స్ క్లోజ్ అండ్ డాట్ ఫార్మాట్ అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ముందలో స్ట్రింగ్ ముందలో ఎఫ్ పెట్టి మీరు ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉందో ఆ ప్లేస్ హోల్డర్ లోపలనే వేరియబుల్ అనేది మెన్షన్ చేయాలి. దీన్నే ఎఫ్ స్ట్రింగ్ అని అంట. సో ఇప్పుడు చూడండి, అవుట్పుట్ బిఫోర్ కేస్ లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు కేస్ లో కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. If I save it and if I run it, see the same output will get, but it is an easy than before the format. So format kanna badaluga, so the f string anedi it is in a way easy to use this concept. ఇప్పటి నుంచి మీరు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది కెన్ మెన్షన్ ఇన్ దిస్ ఫార్మాట్ లో. సో ఎఫ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇలా మెన్షన్ అనేది చేయొచ్చు సింపుల్ గా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ థింగ్ ఎల్స్. యా, సో దిస్ ఇస్ అబౌట్ ఎఫ్ స్ట్రింగ్. సో ఎఫ్ స్ట్రింగ్స్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేం యూజ్ చేస్తాను, so next we can use an looping concept. So here also we can use an for list tuple ki manam elagaithe use chestamo, for the strings also you can use an looping concept to iterate an one character. So ఒక్కొక్క character ni iterate chesukodaniki meer aa looping concept anedi kuda meer ikkada use cheyochu anamata. So you can use that looping concept.
ఇఫ్ టేక్ ఎనీ నేమ్, సో ఇప్పుడు ఒక నేమ్ తీసుకొని ఆ నేమ్ లో మీరు ఒక్కొక్క వాల్యూని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు ఎలా అనంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఎంటరింగ్ ద నేమ్ ఎట్ ద అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నా. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏంటిది, వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న సో ఇన్పుట్ అనే మెథడ్ అనేది యూస్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నేమ్. సో ఏదో ఒక నేమ్ అనేది ఎంటర్, అండ్ వి నో దట్ whatever the name, whatever the thing we entered by using an input method, that will be in a string data. So no need of converting again into the string లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్ట్రింగ్ నే ఎంటర్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ డేటా టైపే కాబట్టి డైరెక్ట్ గా నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పి ఇచ్చాను. సో ఎంటర్ చేసిన వాల్యూని నేను ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేసుకుంటున్నాను. ఐ వాంట్ వన్ క్యారెక్టర్ ఐఎమ్ ఇటరేటింగ్. సో ఇప్పుడు నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఇటరేట్ చేసుకోవడానికి ఫర్ లూప్ లో ఫర్ మీరు ఏదన్నా సరే IEJKLSH ఏదన్నా మీరు తీసుకోవచ్చు. ఫర్ CH ఇన్ నేమ్ ఏదో ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. సో ఐఎమ్ ప్రింటింగ్ దాట్ థింగ్. సో ప్రింట్ CH. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న వన్ క్యారెక్టర్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో వాట్ ఎవర్ దట్ నేమ్ యూ టైప్. సో ఇప్పుడు ఇఫ్ ఐ టైప్ ద నేమ్ శివ అని చెప్పి టైప్ చేస్తే SHIVA అని చెప్పి మీకు ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మీకు ఇక్కడ ఇటరేట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ఇటరేట్ దట్ స్ట్రింగ్స్ అనేది మీరు ఇక్కడ ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా వీ కెన్ ఇటరేట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే మీకు ఆల్రెడీ ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు C++ లాగానే ఇక్కడ కూడా మీకు ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. యూ కెన్ యూజ్ దిస్ దట్ యాజ్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్. అంటే ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ నేను ప్రింట్ అవుట్పుట్ రిలేటెడ్ గా ప్రింట్ గురించి when I'm explaining at that time I explained about an attributes end and separate అనే attributes చెప్పాను. అక్కడ ఎండ్ అనే అట్రిబ్యూట్ కి డిఫాల్ట్ గా స్లాష్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పారు. సో స్లాష్ అని ఇండికేట్ దట్ అనే న్యూ లైన్. మనం అక్కడ ఎండ్ లోనే కాకుండా మీరు ఎంటర్ చేసే ప్రింట్ స్టేట్మెంట్ లో ఎంటర్ చేసే స్టేట్మెంట్ లో కూడా వీ కెన్ యూజ్ దట్ ఎస్కేప్ సీక్వెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు చూడండి, ఇప్పుడు నేను హలో వరల్డ్ అని చెప్పి నాకు 2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఎలా ప్రింట్ చేస్తాము, సింపుల్ గా ప్రింట్ హలో అని చెప్పి ఒక లైన్ లో వరల్డ్ అని చెప్పి ఒక లైన్ లో ఇలా రాస్తాం. అంటే టు ప్రింట్ అన్ అవుట్పుట్ ఇన్ ద 2 లైన్స్, హలో అనేది ఒక లైన్ లో వరల్డ్ అనేది ఒక లైన్ లో రాయాలంటే 2 ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. డైరెక్ట్ గా ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సో 2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో మీకు హలో వరల్డ్ అని చెప్పి మీకు ఇలా ప్రింట్ అవుతుంది. ఇలా మనము 2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకోకుండా ఒకటే లైన్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకొని మనం అది 2 లైన్స్ లో అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు మనము ఈ ఎస్కేప్ సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇస్ దట్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇస్ స్లాష్ n అనే ఎస్కేప్ సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా రాస్తాము, ప్రింట్ డైరెక్ట్ గా ప్రింట్ హలో వరల్డ్. సో విత్ ఇన్ ద డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ వీఆర్ గోయింగ్ టు రైట్ అన్ హలో వరల్డ్ అని రాసి ఇప్పుడు ఈ హలో వరల్డ్ లో మీరు ఎక్కడి నుంచి అయితే వర్డ్ అనేది నెక్స్ట్ లైన్ కి రావాలనుకుంటున్నారో అక్కడి నుంచి అంటే ఇప్పుడు వరల్డ్ నుంచి మీకు నెక్స్ట్ లైన్ లో రావాలి కాబట్టి వరల్డ్ కి ముందు we need to keep an స్లాష్ అని చెప్పి పెట్టాం. we need to keep an స్లాష్. సో ఇలా అంటే హలో తర్వాత వరల్డ్ కి ముందు we need to keep an స్లాష్ అని పెడితే ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ పెట్టకపోతే మీకు హలో వరల్డ్ అని చెప్పి నార్మల్ గా మీకు ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఇఫ్ ఐ రన్ ఇట్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అది. అదే మీరు జస్ట్ ఒక ఎస్కేప్ సీక్వెన్స్ స్లాష్ n అనేది యూస్ చేయడం వల్ల మీకు అవుట్పుట్ అనేది ఇట్ గోయింగ్ టు చేంజ్ ఏదైనా ఆ వరల్డ్ అనేది నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మీరు ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట ఎస్కేప్ సీక్వెన్స్. అదే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న సో ఇప్పుడు నేను పైథాన్, సో హూ డెవలప్డ్ ద పైథాన్ అని అంటే ద గైడో వెన్రసమ్ అనే సైంటిస్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆ థింగ్ అనేది ప్రింట్ అన్నా మీకు ఎస్కేప్ సీక్వెన్స్ ప్రింట్. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ప్రింట్ అన్నా ఇప్పుడు నేను ద సైంటిస్ట్ నేమ్
ద హూ ఇన్వెంటెడ్ దట్ పైథాన్. సో పైథాన్ ఎవరైతే ఇన్వెంట్ చేస్తారో అతని పేరు నేను ప్రింట్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏంటిది, సో ఇప్పుడు నేను సో ఒక స్టేట్మెంట్ లాగా, సో పైథాన్ వాస్ ఇన్వెంటెడ్ బై గైడో వాన్ రస్సెల్ or Guido van Rossum, you can call anything. సో ఇప్పుడు నేను ఈ థింగ్ నేను రాస్తాను. సో పైథాన్ వాజ్ డెవలప్డ్ బై గిడో వాన్ రస్సమ్ అని చెప్పి నేను సైంటిస్ట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే, ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ఇఫ్ ఐ రన్ ఇట్, ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనా it going to print an output as an python was invented by an Guido van Rossum అని చెప్పి నాకు ప్రింట్ అయింది. కానీ నాకు ఇలా డైరెక్ట్ గా పైథాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై గిడో వాన్ రస్సమ్ అని చెప్పి ఏదైతే ప్రింట్ అయిందో అందులో ఆ సైంటిస్ట్ నేమ్ ఏదైతే ఉందో గిడో వాన్ రస్సమ్, దానికి నాకు వీ షుడ్ బి డిస్ప్లేన్ ఇన్ ద సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ ఐ వాంట్ టు డిస్ప్లే దట్ నేమ్. సో డిస్ప్లే చేయాలి అంటే ఇప్పుడు నాకు ఈ గైడో వాన్ రస్సమ్ అనే సైంటిస్ట్ నేమ్ నేను ఇప్పుడు డబల్ కొటేషన్స్ లో ఇప్పుడు నాకు ఇది డిస్ప్లే చేయాలి ఆ నేమ్ నేను అనుకొని నేనేంటిది ఐ నో దట్ అన్న వాట్ ఎవర్ వి రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ డబల్ కొటేషన్స్ దట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్. ఏం రాస్తామో ప్రింట్ లోపల డబల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ అదే నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడ నేను డబల్ కొటేషన్స్ అనేది ఈ గైడో వాన్ రస్సమ్ కి నేను పెట్టాను. ఇఫ్ ఐ కీప్ దిస్ వన్, సో నేను ఇప్పుడు అంటే ఇక్కడ పైథాన్ కి ముందు డబుల్ కొటేషన్ స్టార్ట్ చేశాను, ఈ రసం తర్వాత డబుల్ కొటేషన్ సెండ్ చేశాను, ఈ మధ్యలో ఈ పేరుకి మాత్రమే నేను డబుల్ కొటేషన్స్ నేను పెట్టాను. సో ఇలా పెట్టి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో వాట్ విల్ హ్యాపెన్, ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ ఇన్ ద ఈస్ దిస్ ఇండెంటెడ్ టు ద పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పి సో ఇది అడుగుతుంది అనమాట. అంటే ఇది పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లోకి ఇండెంటెడా అని చెప్పి అది అడుగుతుంది. అంటే ఇన్వాలిడ్ అంటే ఇది ఎలా అర్థం చేసుకుంది అని అంటే, నేనేమో ఈ గైడో వాన్ రస్సమ్ కి డబుల్ కొటేషన్స్ పెడితే అది ఇన్వెంటెడ్ బై కి క్లోజింగ్ స్ట్రింగ్ అని అనుకొని, సో ఈ వర్డ్ అనేది డిఫరెంట్ గా ఉంది, మీరు దేనికి రాశారు అని చెప్పి అది ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది మరి డబల్ కొటేషన్స్ తో సహా ఇది రావాలి అని అనుకుంటే మీరు ఈ డబల్ కొటేషన్స్ కి ముందు స్లాష్ అని చెప్పి మీరు యూజ్ చేయాలి. అక్కడ స్లాష్ డబల్ కొటేషన్, ఇంతకుముందు స్లాష్ ఎన్ ఇస్ అన్న ఫర్ ద న్యూ లైన్, స్లాష్ డబల్ కొటేషన్ యూస్ టు ప్రింట్ అని డబల్ కోడ్స్, మీరు డబల్ కోడ్స్ లో మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ప్రింట్ చేయాలి. ఇక్కడ కానీ ఈ డబల్ కోడ్స్ కి ఏంటి అని అంటే ఎట్ ద స్టార్టింగ్ లో ఎట్ ద ఎండింగ్ లో కూడా యూ కెన్ కీప్, బట్ ఇక్కడ స్లాష్ ఎన్ కి ఒకటే దగ్గర పెట్టాం, కానీ డబల్ కొటేషన్స్ కి యూనిట్ టు కీప్ అన్న ఎట్ ద స్టార్టింగ్ అండ్ ఎట్ ద ఎండింగ్. అంటే మీకు ఎండింగ్ పాయింట్ లో స్టార్టింగ్ పాయింట్ లో 2 ప్లేసెస్ లలో యూనిట్ టు కీప్ దట్ డబుల్ కొటేషన్ స్లాష్ డబుల్ కొటేషన్ అని చెప్పి వీ నీడ్ టు కీప్ దిస్ వన్. సో ఇప్పుడు పెట్టి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇప్పుడు చూడండి, సో పైథాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద గిడో వాన్ రస్సమ్ అని చెప్పి మీకు అదేంటి డబల్ కొటేషన్స్ లో మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు కావాల్సిన విధంగా ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే దానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ మీరు ఇలా యూజ్ చేస్తారు. అదే మీరు లేదు నాకు ఐ వాంట్ టు గెట్ ఇట్ అన్న సింగిల్ కొటేషన్స్ లో నాకు రావాలి, సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు గెట్ ఇన్ అన్న సింగిల్ కొటేషన్స్ లో ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ లో నేను పైథాన్ అని ఇస్తాను, పైథాన్ షుడ్ బి గెట్ ఇట్ ఇన్ ద సింగిల్ కొటేషన్స్ లో నాకు రావాలి అని చెప్పి ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఇఫ్ ఐ గివెన్ అన్న పైథాన్ సింగిల్ కొటేషన్స్ లో రావాలని చెప్పి నేను డైరెక్ట్ గా సింగిల్ కొటేషన్స్ లోనే పైథాన్ అని చెప్పి నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇఫ్ ఐ గివ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, నాకు నార్మల్ గా పైథాన్ అని చెప్పి ప్రింట్ అయింది, కానీ ఆ పైథాన్ అని నాకు సింగిల్ కొటేషన్స్ లో అవుట్పుట్ లో నాకు ప్రింట్ అవ్వాలి. నేను ప్రింట్ స్టేట్మెంట్ లో సింగిల్ కొటేషన్స్ ఇస్తే దానికి రాలేదు నాకు. సో దానికి రావాలి అని అంటే వీ నీడ్ టు గివ్ దిస్ వన్ ఇన్ ద, సో దీన్ని కూడా స్లాష్ సింగిల్ కోట్స్ స్లాష్ సింగిల్ కోట్స్ మీరు ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు ఇలా ఇచ్చి ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ థింగ్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో మీకు పైథాన్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ప్రింట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇఫ్ ఐ రైట్ దట్ వన్ ఇన్ ద డబల్ కొటేషన్స్ లో రాశారనుకోండి, ఇప్పుడు ప్రింట్ నేను ఇన్ ద డబల్ కొటేషన్స్ లో జావా అని చెప్పి నేను రాశాను, బట్ ఐ వాంట్ టు గెట్ దట్ అవుట్పుట్ జావా ఇన్ ద సింగిల్ కొటేషన్స్ లో రావాలి అని అంటే మనం ఏంటిది వీ నీడ్ టు కీప్ అన్న సింగిల్ కొటేషన్స్ లో స్లాష్ సింగిల్ కొటేషన్స్ ఎట్ ద స్టార్టింగ్ లో ఎట్ ద ఎండింగ్ లో పెట్టాం. కానీ ఇఫ్ ఐ కీప్ డైరెక్ట్లీ ద సింగిల్ కొటేషన్స్
నేను ఇప్పుడు డైరెక్ట్ గా స్లాష్ సింగిల్ కొటేషన్ అని కాకుండా నేను డైరెక్ట్ గా సింగిల్ కొటేషన్స్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ గోయింగ్ టు ప్రింట్. అయితే ఇది ఎప్పుడు ఇలా ప్రింట్ అవుతుంది, ఎస్కేప్ సీక్వెన్స్ ఇవ్వనప్పుడు ఎప్పుడు ప్రింట్ అవుతుంది అని అంటే, మీరు ఆ స్టేట్మెంట్ ప్రింట్ లోపల ఉన్న స్టేట్మెంట్ యొక్క డబల్ కొటేషన్ మార్క్స్ అనేది మీరు ఎలా తీసుకుంటారో దానికి ఆపోజిట్ కొటేషన్ మార్క్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు అది ఎస్కేప్ సీక్వెన్స్ లాగా వర్క్ అవుతుంది. సేమ్ తీసుకున్నప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ లాగా వర్క్ అవ్వదు, కంపల్సరీ ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేయాలి అక్కడ. మీరు ఇక్కడ డబల్ కొటేషన్స్ లో జావా తీసుకున్నారు కాబట్టి సింగిల్ కొటేషన్స్ లో ఇట్ హాస్ బిన్ వర్క్. కానీ మీరు ఇది డబల్ కొటేషన్స్ లో డబల్ కొటేషన్స్ లో నీకు అవుట్పుట్ రావాలంటే ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్ ఎట్ ద టైమ్ వీ నీడ్ టు యూజ్ అన్ ఎస్కేప్. ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ వర్క్స్ డైరెక్ట్లీ. ఆపోజిట్ ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ కూడా పెట్టొచ్చు, పెట్టకుండా కూడా వర్క్ అవుతుంది అని చెప్పి పెట్టాను. ఇట్లా డబుల్ కొటేషన్స్ లో ఇచ్చినప్పుడు ఆపోజిట్, అదే సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చినప్పుడు సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చారంటే అప్పుడు వర్క్ అవ్వదు. సేమ్ ఇచ్చినప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ లా కావాలనుకుంటే అదే మీరు ఇప్పుడు ఇంతకు ముందు పైథాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఈ గైడవ్ అండ్ రసం అని చెప్పి డబల్ కొటేషన్స్ లో ఇచ్చాను కాబట్టి డబల్ కొటేషన్స్ లో ఇస్తే వర్క్ అవ్వలేదు. అదే నేను ఇది సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చి డబల్ కొటేషన్స్ లో డైరెక్ట్ గా ఇస్తే ఇట్ విల్ వర్క్స్, అది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా వర్డ్ ఇఫ్ ఐ గివ్ అయినా వర్డ్ శివ అని చెప్పి నేను సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చాను, సింగిల్ కొటేషన్స్ లో శివ అని ఇచ్చాను, నాకేంటి శివ అని చెప్పి మాత్రమే ప్రింట్ అవుతుంది. కానీ అదే శివ నాకు డబల్ కొటేషన్స్ లో ప్రింట్ అవ్వాలంటే నేను ఏంటిది విత్ ఇన్ ద స్లాష్ డబల్ కొటేషన్స్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేస్తాం. కానీ ఇది ఆపోజిట్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా యూ కెన్ యూజ్ ఇట్, డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ద ఎస్కేప్ సీక్వెన్స్ లైక్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ మీకు డైరెక్ట్ గా మీకు శివ అని చెప్పి మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీరు ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ప్రింట్ దట్ ఫార్మాట్ లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ దట్ ఫార్మాట్స్ అనేది మీరు ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసరికి సో లెట్ మీ టేక్ an నెక్స్ట్ కాన్సెప్ట్ అడ్వాన్స్ లో స్టార్ట్ విత్ ఎండ్స్ విత్. అంటే ఇది చెక్ చేయడానికి స్టార్ట్ విత్ ఎండ్స్ విత్ అనే మెథడ్స్ ఉంటాయి. సో ఇది ఇట్ గోయింగ్ టు చెక్ ఎండ్స్ విత్, స్టార్ట్ విత్ ఎండ్స్ విత్. సో ఇది ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ అన్న స్ట్రింగ్. సో ఇప్పుడు స్ట్రింగ్ కంటైన్స్ ద నేమ్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా నేమ్ తీసుకుంటున్నాను, ఎస్ ఈక్వల్ టు ఇట్ గోయింగ్ టు చెక్ అన్న మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు SHYM శ్యామ్ అని చెప్పి నేను తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ ఎస్ డాట్ స్టార్ట్ విత్, ఇప్పుడు దీనికి ఎస్ డాట్ స్టార్ట్ విత్ SH అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇచ్చి ప్రింట్ ఎస్, ప్రింట్ ఎస్. సో starts సో ఇట్ గోయింగ్ టు చెక్. అంటే ఇప్పుడు మనము ఎంటర్ చేసిన క్యారెక్టర్స్ అనేది సో అండ్ సో థింగ్స్ తోటి స్టార్ట్ అయ్యాయా లేదా చెక్ చేయాలి, దీంతో ఎండ్ అయిందా లేదా
అని చెక్ చేయాలనుకుంటే ఈ మెథడ్స్ అనేది యూస్ చేస్తాం. నేను డైరెక్ట్ గా ఎస్ డాట్ స్టార్ట్స్ విత్ ఎస్ఎస్ తోటి స్టార్ట్ అయిందా, నేను ఎస్ అనే స్ట్రింగ్ ఎస్ఎస్ తోటి స్టార్ట్ అయిందా అని అంటే చెక్ చేయాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు చెక్ స్టార్ట్స్ విత్ అని చెప్పి ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో ఇది అడ్వాన్స్ లలో యూస్ చేస్తుంటాం, డైరెక్ట్ గా కాదు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఈ క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అవుతేనే వీ నీడ్ టు ప్రింట్ అనే కండిషన్స్ లాగా తీసుకుంటారు అనమాట. ఇది అంటే ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్స్లలో ఈ క్యారెక్టర్ తోటి స్టార్ట్ అవుతేనే నాకు అవుట్పుట్ సో అండ్ సో థింగ్ రావాలి, ఈ దాంతో ఎండ్ అవుతేనే నాకు సో అండ్ సో అవుట్పుట్ రావాలి అని అనుకున్నప్పుడు ఈ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనే మెథడ్స్ అనేది యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు చెక్ ఇఫ్ 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 కండిషన్స్ యూస్ చేసి మనం ఇప్పుడు ఎలా కండిషన్స్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగానే ఇఫ్ ఎస్ డాట్ స్టార్ట్స్ విత్ అని చెప్పి ఇది ఉంటేనే నాకు ఇది కావాలి, ఇది అవుట్ ఎండ్ దీంతో ఎండ్ అవుతేనే నాకు ఇది అవుట్పుట్ రావాలి అన్న కేసులలో మనం ఇది తీసుకుంటాం అనమాట. స్టార్ట్స్ విత్ అన్న ఎండ్స్ విత్ ప్రింట్ ఎస్ డాట్ ఎండ్స్ విత్ సెట్ ప్రింట్ ట్రూ. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇఫ్ ఐ గివెన్ అన్న ఏఎంఏ ప్రింటెడ్ ఏదైనా ఫాల్స్ అంటే ఎండ్స్ విత్ ఏఎంఏ తోటి ప్రింట్ అవుతుందా అంటే లేదు అని చెప్పి ఇట్ గోయింగ్ టు ప్రింట్. అంటే ఇది చెక్ చేయడానికి మాత్రమే, జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ థింగ్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెడ్ ఫిల్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఈ ఫిల్లింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఒక స్ట్రింగ్ లో ఎన్ని ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది సింపుల్, ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇఫ్ ఐ టేక్ అన్ ఇప్పుడు నార్మల్ గా ఎస్ ఈక్వల్ టు నేను ఇక్కడ శివ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ శివలో ఎన్ని ఉన్నాయి, ద క్యారెక్టర్స్ వి హ్యావ్ అన్న 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీని లెంత్ దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ ఎస్ అని ఇస్తే నాకు అవుట్పుట్ శివ అని చెప్పి మాత్రమే ప్రింట్ అవుతుంది. యాజ్ అన్న 5 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో 5 క్యారెక్టర్స్. అయితే నాకు ఇదే స్ట్రింగ్ నాకు 10 క్యారెక్టర్స్ లో నాకు ప్రింట్ అవ్వాలి అంటే నేను ఎస్ అనే స్ట్రింగ్ లో ఐ ప్రింటెడ్ యాజ్ అన్న శివ అని చెప్పి 5 క్యారెక్టర్స్ ఇచ్చాను. నాకు 10 క్యారెక్టర్స్ ఫార్మాట్ లో ఫిల్ అయ్యి నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు నేను ఎస్ డాట్ జెడ్ ఫిల్ ఆఫ్ 10 చూడండి మీకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీకు నార్మల్ గా శివ అనేది 5 క్యారెక్టర్స్. అదే మీరు మీరు ఒక 10 క్యారెక్టర్స్ 20 క్యారెక్టర్స్ లో జస్ట్ ప్రింట్ చేయాలి అనే ఫార్మాట్ లో మీరు ఎన్ని ఉన్నా సరే అది 10 క్యారెక్టర్స్ లో 20 క్యారెక్టర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటే జెడ్ ఫిల్ అనే మెథడ్ అనేది యూస్ చేసి మీరు ప్రింట్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఉంది కానీ ఇక్కడ నాకు 10 క్యారెక్టర్స్ లో ప్రింట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్స్ కి ముందు మీకు జీరోస్ అనేవి నల్ క్యారెక్టర్ అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు యాడ్ ఇట్ దట్ నల్ క్యారెక్టర్ అండ్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. అదే మీరు ఇక్కడ ఒకవేళ మీరు ఇఫ్ ఐ గివెన్ అన్న ఇప్పుడు ఈ జెడ్ ఫిల్ లో మీరు తక్కువ నెంబర్ ఇప్పుడు 5 క్యారెక్టర్స్ ఉంది, యూ గివెన్ అన్న 3 ఇచ్చారు అనుకోండి. సో ఇప్పుడు 3 ఇచ్చి ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే సో ఇక్కడ మీకు ఎలాంటి చేంజ్ అనేది రాలేదు, మీకు శివ అని చెప్పి ప్రింటర్. అంటే మీరు అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫిల్ చేసుకోవడానికి ఈ జెడ్ ఫిల్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గోయింగ్ టు ఫిల్ అన్న ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కోసము మనము ఈ నల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేసుకోవడానికి వి కెన్ యూజ్ దిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోవడానికి వి కెన్ యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు చెక్ దట్ ఫర్ ద కంపారిజన్ పర్పస్ కోసం, అంటే ఫర్ కంపారిజన్. సో జస్ట్ అది ఫిల్ చేసుకోవడానికి జెడ్ ఫిల్ అనే మెథడ్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్ అంటే క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు మనం నెంబర్సే కాదు వి కెన్ కంపేర్ దన క్యారెక్టర్స్ ని కూడా మీరు కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు కంపేర్ చేస్తే మీకు ఎలా వస్తుంది, సో అవుట్పుట్ విల్ బి సో స్ట్రింగ్ కంపారిజన్. ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ లో ఇఫ్ ఐ గివెన్ అన్న ఏ ఈక్వల్ టు హలో
equal to world equal to చెప్పి ఇచ్చి ఇట్ గోయింగ్ టు చెక్ దట్ అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అందులో ఉన్న క్యారెక్టర్స్ సేమా లేదా అని చెప్పి కంపేర్ చేయడానికి అంటే ఇప్పుడు ఏ కంపారిజన్ సో ఏ ఈక్వల్ టు బి లేకపోతే ప్రింట్ ఏ ఈక్వల్ టు సిఆర్ అని చెప్పి కంపేర్ చేస్తాం అనమాట వీఆర్ గోయింగ్ టు కంపేర్ దట్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ సో ఏ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఎన్ సేమ్ క్యారెక్టర్స్ లేవు కాబట్టి వీఆర్ గెటింగ్ అన్న ఫాల్స్ వచ్చింది అదే ఏ ఈక్వల్ టు సి అనేది వీ హ్యావ్ అన్న సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో వి గెట్ అన్న ట్రూ అని చెప్పి వచ్చింది అనమాట అదే మీరు ఇఫ్ ఐ గివ్ అన్న ఈక్వల్స్ టు అనే కాకుండా ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని చెప్పి ఇచ్చారు అనుకోండి ఇప్పుడు కంపారిజన్ అని అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఒకవేళ మీరు ఇది నార్మల్ గా నెంబర్స్ కి ఇస్తాం మనం కంపేర్ అదే మీరు స్ట్రింగ్స్ కి కూడా ఇలా గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చారనుకోండి గ్రేటర్ దెన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి మీకు ఇక్కడ చూడండి ఇట్ గెట్స్ అని మీకు అక్కడ ఫాల్స్ అని వచ్చింది అంటే ఇక్కడ ఏం చేసింది అని అంటే ఇఫ్ ఐ గివ్ అని రన్ చేస్తున్నాం సో అయినా కానీ మీకు ఇక్కడ ఫాల్స్ సో ఇక్కడ ఫాల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్యారెక్టర్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నంటే వచ్చిందా అని అంటే కాదు సో ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు చెక్ దట్ అనే క్యారెక్టర్స్ లలో ఆల్ఫాబెట్స్ ని కంపేర్ చేస్తుంది అనమాట అంటే ఈ ఫస్ట్ ఏ అనే క్యారెక్టర్ అనేది హెచ్ తోటి స్టార్ట్ అయ్యింది అండ్ బి అనే క్యారెక్టర్ బి అనే వేరియబుల్ అనేది డబ్ల్యూ తోటి స్టార్ట్ అయ్యింది హెచ్ తోటి కంపేర్ చేసినప్పుడు డబ్ల్యూ ఈజ్ అనే గ్రేటర్ అది కంపేర్ చేస్తుంది అనమాట ఇట్ గోయింగ్ టు కంపేర్ దట్ థింగ్స్ సో కంపేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇలా ఇదే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏ లెస్ దెన్ బి ఇచ్చాను అనుకోండి ఏ లెస్ దెన్ బి సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ సో చూడండి ట్రూ వచ్చింది అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ కన్నా ఇందులో ఉన్న క్యారెక్టర్ తో స్టార్ట్ అయిన వాల్యూ అనేది ఎక్కువగా ఉందని అలా కంపేర్ ఆల్ఫాబెటిక్ అనేది కంపేర్ చేస్తుంది అనమాట ఇలా అండ్ నెక్స్ట్ ఈ కంపారిజన్ కాకుండా మనము వీ కెన్ యూజ్ అన్న అడ్రస్సింగ్ సో అడ్వాన్స్ లో సో ఇప్పుడు అడ్రస్ అంటే ఇప్పుడు ఏలో ఉన్న క్యారెక్టర్స్ సిలో ఉన్న క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి నేను ఒక వేరియబుల్ కి సేమ్ వాల్యూస్ అనేది అసైన్ చేసినప్పుడు దాని యొక్క అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్పి మరి ఇప్పుడు ఏలో హలో ఉంది సిలో కూడా హలోనే ఉంది ఇప్పుడు నేను దాని యొక్క అడ్రస్ దీని యొక్క అడ్రస్ సేమ్ ఉందా లేదా అని కంపేర్ చేస్తున్నాను ఏ ఈజ్ సి సో ఏ సి అని అంటే ట్రూ అని వచ్చింది ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్రస్ దీంట్లో ఉన్న అడ్రస్ సేమ్ ఎందుకంటే దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది సేమ్ వాల్యూస్ కాబట్టి కానీ కంపారిజన్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సి ట్రూవే వచ్చింది ఏఈసి కూడా ట్రూవే వచ్చింది కానీ ఇక్కడనేమో క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తుంది ఇక్కడనేమో దాని యొక్క అడ్రస్ ని కంపేర్ చేస్తుంది వేరియబుల్స్ యొక్క దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్వల్ టు అండ్ ఈస్ సో ఇలా మీకు ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీకు నార్మల్ గా ఇప్పుడు ఏంటి అని అంటే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ లైక్ ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ సమ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఒక నేమ్ ఎంటర్ చేసి ఆ నేమ్ లో సో వాట్ ఎవర్ ద నేమ్ వి ఎంటర్డ్ సో ఇప్పుడు ఆ నేమ్ లో సో అండ్ సో నేమ్ ఇప్పుడు నేను ఎంటర్ చేసిన నేమ్ లో ఇఫ్ ఇట్ కంటెన్స్ నేను ఎంటర్ చేసిన నేమ్ లో నేను ఇప్పుడు కండిషన్ తీసుకుంటున్నా ఇఫ్ ఐ ఎంటర్ ద నేమ్ పైథాన్ నేను పైథాన్ ఎంటర్ చేసి ఇప్పుడు అది పైథాన్ అనేది ఉంటే నాకు ఆ నేమ్ నేను ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో ఇఫ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ పైథాన్ ఉంటే నాకు సో అండ్ సో అవుట్పుట్ రావాలి అని చెప్పి నేను ఒక కండిషన్ తీసుకొని నేను రాశాను అనుకోండి ఇప్పుడు నేను అంటే లైక్ ఇప్పుడు నేను ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను ఇన్పుట్ ద్వారా నేను అవుట్పుట్ లో డైరెక్ట్ గా రాసేస్తున్నాను ఎంటర్ ద పైథాన్ వర్డ్ అని చెప్పి నేను డైరెక్ట్ గా ఇలా చెప్తున్నాను ఇక్కడ నేను నా థింగ్ లో నేను ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పి నేను తీసుకుంటున్నాను అయితే నేను ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటున్నాను అంటే ఇఫ్ నేను ఇక్కడ కండిషన్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు పైథాన్ అయితే ప్రింట్ కరెక్ట్ నేమ్ అని చెప్పి నాకు ఇక్కడ ఇలా ప్రింట్ అవ్వాలి లేదు అని అంటే ఎల్స్ ప్రింట్
ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ నేమ్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఐఎమ్ ఎంటరింగ్ ద నేమ్, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఎంటర్ ద పైథాన్ వర్డ్. నేను అక్కడ చెప్పడమే డైరెక్ట్ అదే చెప్తున్నాను, ఎంటర్ ద పైథాన్ వర్డ్ ఎంటర్ చేయమని చెప్పి. సో ఇప్పుడు నేను పైథాన్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను, కరెక్ట్ నేమ్ అని చెప్పి నాకు వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేస్తున్నాను. ఈసారి కూడా మళ్ళీ పైథాన్ అనే ఎంటర్ చేస్తున్నాను. సో పైథాన్ అని ఎంటర్ చేస్తే చూడండి నాకు ఏమొచ్చింది, ఇన్కరెక్ట్ నేమ్ అని వచ్చింది. సో పైథాన్ నేమ్ నేను కరెక్ట్ ఎంటర్ చేశాను, PYTHON పైథాన్ అని చెప్పి నేను కరెక్ట్ గానే ఎంటర్ చేశాను. కానీ నాకు ఏమొచ్చింది, ఇన్కరెక్ట్ నేమ్ అని వచ్చింది. ఎందుకు, అక్కడ పైథాన్ ఈజ్ అన్ ఇన్ కేస్ సెన్సిటివ్. ఎలాగంటే అలా రాస్తే తీసుకోదు. సో ఇప్పుడు నువ్వు ఎలా రాయాలో అలా రాస్తే మాత్రమే తీసుకోను. సో అయితే నేను ఎలా ఎంటర్ చేసినా సరే నాకు కరెక్ట్ గానే నాకు అవుట్పుట్ రావాలి. నా కండిషన్ లో నేను ఎలా తీసుకున్నాను, స్మాల్ లెటర్స్ లో ఉంటే మాత్రమే నాకు అవుట్పుట్ రావాలని చెప్పి తీసుకున్నాను. కానీ నేను ఎంటర్ చేసింది ఏంటిది, క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేశాను. క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేసినా స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేసినా అది పైథానే కదా. సో ఎలా ఎంటర్ చేసినా నాకు ప్రాపర్ గా అవుట్పుట్ రావాలి అని అంటే మనము ఈ ఎస్ లో ఎంటర్ చేసిన దాన్ని ఎలా ఎంటర్ చేసినా సరే నాకు ఏంటిది, స్మాల్ లెటర్స్ లో అంటే లోవర్ లెటర్స్ లోకి నేను కన్వర్ట్ అనేది చేయాలి. సో ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ దానికోసము ఎస్ డాట్ లోవర్ అని చెప్పి మనం కన్వర్ట్ చేసి మనం ఎస్ దాంట్లో స్టోర్ చేసి మళ్ళీ అది చేయాలి. అలా చేయకుండా సింపుల్ గా డైరెక్ట్ గా ఇక్కడ మనం ఇన్పుట్ రాసాం కదా, ఈ రాసిన తర్వాతనే నెక్స్ట్ అంటే ఇన్పుట్ క్లోజ్ అయిన తర్వాతనే ఇక్కడనే మీరు డైరెక్ట్ గా డాట్ లోవర్ అని చెప్పి మెథడ్ ని మీరు ఇస్తే సరిపోతుంది. డాట్ లోవర్ అనే మెథడ్ ని ఇస్తే సరిపోతుంది. జస్ట్ అంటే సపరేట్ గా మీరు ఇంకో స్టెప్ రాయకుండా మీరు డైరెక్ట్ గా అక్కడనే ఆ స్ట్రింగ్ అవుట్పుట్ లో ఎంటర్ చేసేదానికి యూ కెన్ గివ్ దట్ మెథడ్ ఇచ్చారని అంటే ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్ ప్రాపర్ అవుట్పుట్ వచ్చేసి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇంతకు ముందు స్మాల్ లెటర్స్ లో పైథాన్ ఇస్తే నాకేంటిది, వి గాట్ అన్ కరెక్ట్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు కూడా అదే వచ్చింది. అదే ఇంతకు ముందు నేను క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేస్తే ఏమొచ్చింది, ఇన్కరెక్ట్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఐఎమ్ ఎంటరింగ్ ద క్యాపిటల్ లెటర్స్ లోనే పైథాన్ అని ఎంటర్ చేస్తున్నాను. సో పైథాన్ అని ఎంటర్ చేస్తే నాకు కరెక్ట్ నేమ్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా అంటే మీరు ఎలా ఎంటర్ చేసినా సరే అది లోవర్ లోకి కన్వర్ట్ చేసుకొని మీకు ప్రింట్ అవుతుంది. అంటే సపరేట్ గా మళ్ళీ కన్వర్ట్ చేయకుండా నెక్స్ట్ స్టెప్ లో మీరు అక్కడనే ఇన్పుట్ కి కూడా మీరు ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు క్యాపిటల్ లెటర్స్ లోనే రావాలి వర్డ్ అని అనుకుంటే అప్పర్ అని చెప్పి, లేదా క్యాపిటలైజ్ లోనే కావాలనుకుంటే క్యాపిటలైజ్ అని చెప్పి మీరు అక్కడ తీసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉండి మీకు రావాలి అనుకుంటే యూ కెన్ గివ్ దట్ నేమ్. మీరు అక్కడ డాట్ అప్పర్ డాట్ క్యాపిటలైజ్ అని చెప్పి మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదు మీరు సంథింగ్ ఇప్పుడు మీరు ఇలా నేమ్స్ అనే కాదు, మీరు ఇప్పుడు ఏదైనా పాస్వర్డ్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే అడ్మిన్ అప్రూవల్ పాస్వర్డ్ కరెక్ట్ అని చెప్పి ఇలా మీకు ఇలాంటి మెసేజ్ కావాలంటే ఈ ఈ స్ట్రింగ్స్ ఇలానే ఈ కండిషన్స్ ద్వారానే చెక్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటిది, యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ద పాస్వర్డ్ అంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ ఒకటి పెట్టుకుంటారు, ఆ పాస్వర్డ్ ని మీరు చెక్ చేస్తారు. ఇప్పుడు ఆ పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ నేమ్, ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ అన్నా నేను ఒక పాస్వర్డ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ద్వారా పాస్వర్డ్ అని చెప్పి నేను ఇచ్చాను. సో ఇప్పుడు పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాను. అయితే నేను ఇక్కడ నేను ఎంటర్ చేసే పాస్వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ గా ఉండాలి. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గా ఉండాలి అని అంటే దీనికి యూజ్ అయినా క్యాపిటలైజ్. మీరు ఎలా ఎంటర్ చేసినా సరే దాన్ని క్యాపిటలైజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేస్తాం ఏంటిది, ఈ పాస్వర్డ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకునే కండిషన్, మనం ఏం తీసుకుంటున్నామో పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను సైబర్ 123 అని చెప్పి నేను పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు సైబర్ లో సి క్యాపిటల్ పెట్టాను నేను. అంటే నేను ఇది సాటిస్ఫై అవుతే నాకేంటిది, ఐ నీడ్ టు ప్రింట్ అన్న లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పి నాకు ఇలా రావాలి. అదే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అయింది అని అంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్.
ఇలానే చెక్ చేస్తా సింపుల్. అంటే నేను ఆ రిక్వైర్మెంట్ లో నాకు తీసుకున్నాను, అంటే క్యాపిటలైజ్ ఉండాలి అని చెప్పి నువ్వు ఎలా ఎంటర్ చేసినా సరే. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే నేను ఇఫ్ ఐ ఎంటర్ అనా సైబర్ పాస్వర్డ్ ఏంటిది సైబర్ 123. సో ఇప్పుడు నేను సైబర్ 123 అని ఎంటర్ చేశాను, లాగిన్ సక్సెస్ఫుల్. నేను ఎంటర్ చేసిన దాంట్లో సైబర్ స్మాల్ లెటర్ ఎంటర్ చేశాను కానీ లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు? నేను అక్కడ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ లెటర్ నేను క్యాపిటలైజ్ గా రావాలి అని చెప్పి నేను అక్కడ కండిషన్ తీసుకున్నాను కాబట్టి అలా ఫార్మాట్ లో వచ్చింది. నువ్వు ఎలా తీసుకున్నా అంటే నువ్వు జస్ట్ కరెక్ట్ ఎంటర్ చేస్తేనే. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎంటర్ అన్న క్యాపిటల్ లెటర్స్ లో సైబర్ 123 మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేస్తున్నా, మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేసినా కూడా లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎందుకనంటే ఎలా ఎంటర్ చేసినా సరే క్యాపిటలైజ్ లో కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి నేను ఇచ్చాను కాబట్టి సో ఆ ఫార్మాట్ లో వచ్చింది. ఇప్పుడు నేను రాంగ్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ఎంటర్ అన్న రాంగ్ పాస్వర్డ్ సో సైబర్ 1234 అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ఎంటర్ అప్పుడు నాకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఇస్ రాంగ్ పాస్వర్డ్. అంటే ఇలా ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం చెక్ చేసుకోవాలి. ఇది మనం క్యాపిటలైజ్ పెట్టడం పెట్టకపోవడం మనం అనేది మన ఇష్టం. సో ఇక్కడ జస్ట్ చెక్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు చెక్ దిస్ ఫార్మాట్ లో చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ నేమ్ ఉంది, ఇలా కాకుండా మీ నేమ్ లో ఇప్పుడు మీకు ఓవెల్స్ కాన్సనెంట్స్ అంటే తెలుసా? ఓవెల్స్ ఏమేమి ఉంటాయి? ఏఈఐఓయు ఉంటాయి. అంటే ఇప్పుడు మీ నేమ్ ఉంటుంది, మీ నేమ్ లో ఏవేవి ఓవెల్స్ ఉన్నాయి, ఏవేవి కాన్సనెంట్స్ ఉన్నాయి అని చెప్పి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. మీ నేమ్ ఎంటర్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ లో మీరు ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏది ఓవెలా కాన్సనెంటా, సెకండ్ క్యారెక్టర్ అనేది ఓవెలా కాన్సనెంటా, థర్డ్ క్యారెక్టర్ అనేది ఓవెలా కాన్సనెంటా, ఇలా మీరు ప్రతి క్యారెక్టర్ అనేది ఓవెలా కాన్సనెంటా అనేది మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు. లేదు మీరు ఓన్లీ మీ నేమ్ లో ఓన్లీ ఓవెల్స్ మాత్రమే ప్రింట్ చేయండి, ఓన్లీ కాన్సనెంట్స్ మాత్రమే ప్రింట్ చేయండి అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఒకటే క్వశ్చన్ కానీ డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు. అండ్ మీ నేమ్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ మై నేమ్, అంటే ఒక నేమ్ ఎంటర్ చేసి ఆ నేమ్ లో ఎన్ని క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఓవెల్ ఏ క్యారెక్టర్ కాన్సనెంట్స్ అని చెప్పి నేను చెక్ చేసి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దానికోసము నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ లెట్ మీ టేక్ అన్న. సో ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ ఎంటర్ ద నేమ్. ఇప్పుడు నాకు ఐ నో దట్ ఇప్పుడు నాకు కాన్సనెంట్స్ అని అంటే వీ హ్యావ్ 21 కాన్సనెంట్స్ ఉంటాయి, కానీ అదే ఓవెల్స్ అంటే ఓన్లీ వీ హ్యావ్ 5 ఓవెల్స్ అనే ఉంటాయి. ఆ ఓవెల్స్ అనేవి ఏవేవైతే ఉన్నాయో సో ఆ ఓవెల్స్ అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ దట్ థింగ్. సో నేను ఎంటర్ చేస్తాను. సో దానికోసము నేను ఇక్కడ ఏంటిది నేను ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్న ఒక ఓవెల్స్ యొక్క లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. వేరియబుల్ ఐఎమ్ టేకింగ్ అన్న వేరియబుల్ యాజ్ ఓవెల్స్ లిస్ట్. ఓవెల్స్ లిస్ట్ అని చెప్పి అంటే నేను కాన్సనెంట్స్ అన్ని ఎంటర్ చేయలేను కానీ ఓవెల్స్ అయితే ఎంటర్ చేయగలుగుతాను కదా. సో అవన్నీ ఓవెల్స్ అని అంటే అవి కూడా ఎంటర్ చేయొచ్చు, మనం అంతా కాంప్లికేటెడ్ గా చేయకుండా ఓవెల్స్ యొక్క లిస్ట్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఓవెల్స్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ అన్న లిస్ట్, దట్ లిస్ట్ కంటైన్స్ అన్న ఏ ఈ ఐ ఓ సింగిల్ కోట్స్ లోనన్నా తీసుకోండి క్యారెక్టర్, లేకపోతే డబుల్ కొటేషన్స్ లో ఎందులోనన్నా తీసుకోండి. ఓ యు ఇవే కదా ఓవెల్స్. నేను ఈ ఓవెల్స్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను నా నేమ్ ని ఎంటర్ చేసి అంటే ఒక నేమ్ ని ఎంటర్ చేసి ఆ దాంట్లో ఓవెల్స్ ఉంటే అది ఓవెల్ అని చెప్పి, లేదు అంటే కాన్సనెంట్ అయితే కాన్సనెంట్ అని చెప్పి నేను ప్రింట్ చేయాలి. దానికోసము నేను నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ నేమ్ అనే వేరియబుల్లో ఐఎమ్ ఎంటరింగ్ ద ఇన్పుట్ ద్వారా నేనేంటిది ఎంటర్ ఎనీ నేమ్ ఆర్ ఎంటర్ యువర్ నేమ్, మీరు ఏదైనా రాసుకోండి స్టేట్మెంట్ రాసి. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్స్ అంటే నేను ఐ నీడ్ టు చెక్ అంటే ఏంటిది ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఐ వాంట్ టు చెక్ దట్ అంటే ఇప్పుడు నేను ఒక్కో క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ అనేది ఓవెల్స్ లిస్ట్ లో ఉంటే నాకు ఈ థింగ్ ప్రింట్ అవ్వాలి, లేదంటే లేదు అని చెప్పి నేను ఒక కండిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు దానికోసము నేను ఇక్కడ ఫర్ అంటే ఒక్కో క్యారెక్టర్ తీసుకోవాలనుకుంటే లూపింగ్ కాన్సెప్ట్ ఫర్ ఎన్ ఇన్ నేమ్ లోకి వెళ్ళి ఒక్కో క్యారెక్టర్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాను ఓవెల్స్ లిస్ట్ లో ఉందా లేదా నేను చెక్ చేయాలి. అంటే
if n in ovals list, ovals list, ఓవెల్స్ లిస్ట్ లో ఉంది అంటే అప్పుడు నేను అది ఓవెల్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఏంటిది ఎఫ్, మీరు ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయండి, లేదంటే డైరెక్ట్ గా ఫస్ట్ ఆ థింగ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎన్ ఓవెల్ నేను ప్రింట్ చేస్తాను. ఒకవేళ లేదు అంటే ఇఫ్ ఎన్ ఇన్ ఓవెల్స్ లిస్ట్ లో లేదు అని అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ దట్ అని ఎల్స్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఎల్స్ అని చెప్పి తీసుకొని ఐఎమ్ ప్రింటింగ్ దట్ is a consonant. అంటే ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ని చెక్ చేస్తున్నాను, ప్రతి క్యారెక్టర్ ని చెక్ చేసి ఐఎమ్ ప్రింటింగ్ తీసుకోను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే ఎంటర్ ఎనీ నేమ్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఐ ఎంటర్ ద నేమ్ శివ, సో ఇప్పుడు శివ అని ఎంటర్ చేస్తే చూడండి, S is a consonant, H is a consonant, I is an vowel, B is an a consonant, అండ్ నెక్స్ట్ A is an vowel. అంటే ప్రతి క్యారెక్టర్ అనేది నాకు ఏది కాన్సనెంట్ ఏది ఓవెల్ అని చెప్పి నాకు ప్రాపర్ గా నాకు అవుట్పుట్ అనేది ఇచ్చింది అనమాట. సో ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ అవుట్పుట్. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ ఎంటర్ ద సేమ్ థింగ్, ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని ఇఫ్ ఐ ఎంటర్ ద అగైన్ ద శివ అని చెప్పి నేను మళ్ళీ ఎంటర్ చేస్తే ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా కాన్సనెంట్ అనే ప్రింట్ అయింది. ఐ కాన్సనెంట్ అనే ప్రింట్ అయింది, ఏని కూడా కాన్సనెంట్ అనే ప్రింట్ అయింది. కానీ వీ నో దట్ ఐ అండ్ ఏ ఆర్ దన ఓవెల్స్ అని చెప్పి మనకు తెలుసు, కానీ అక్కడ కాన్సనెంట్ ప్రింట్ అయింది. ఎందుకు అని అంటే నేను అక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాను, నేను తీసుకున్న ఓవెల్స్ లిస్ట్ లో ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ లేవు. కాబట్టి మీరు ఎలా ఎంటర్ చేసినా సరే అందులో ఉన్నట్టే మీకు చెక్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు ఈ కేసులో ఈ థింగ్ ని అంటే నేమ్ ని ఎలా మీరు క్యాపిటల్ ఎంటర్ చేసినా, స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేసినా, లేకపోతే క్యాపిటలైజ్ లో ఎంటర్ చేసినా మీకు అది లోవర్ గానే కన్సిడర్ అవ్వాలి అని అనుకుంటే యూనిట్ టు టేక్ అన్న లోవర్ అనే మెథడ్ అనేది తీసుకోవాలి. అంతే సింపుల్. ఇప్పుడు ఏంటిది అందులో తీసుకున్నది మనము స్మాల్ లెటర్స్ లో తీసుకున్నాను కాబట్టి నేను లోవర్ గా కన్వర్ట్ చేస్తున్నాను. లేదు ఒకవేళ నేను ఓవెల్స్ లిస్ట్ లో నేను అది క్యాపిటల్ లెటర్స్ లో తీసుకుని ఉంటే నాకు అది క్యాపిటల్ లెటర్స్ లోనే తీసుకుంటుంది. లేదు మీరు ఏఈఐఓ అని చెప్పి స్మాల్ లెటర్స్ లో అండ్ నెక్స్ట్ ఏఈఐఓ అనేది క్యాపిటల్ లెటర్స్ లో మొత్తం 10 క్యారెక్టర్స్ అనేది మీరు తీసుకుంటే మీకు ఏంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్ దాట్ ఫార్మాట్ లో మీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ లో శివ అని చెప్పి ఇస్తే నాకు ప్రాపర్ గా మళ్ళీ శివ అనే దాంట్లో ఇప్పుడు ఐ ఈజ్ ఎన్ ఓవెల్, ఏ ఈజ్ ఎన్ ఓవెల్ అని చెప్పి నాకు ప్రింట్ అయినా. అంటే మనం తీసుకున్న రిక్వైర్మెంట్ బట్టి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అయినా ఓవెల్ ఆ కాన్సనెంట్స్ అని చెప్పి మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఇలా అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏంటిది వి ప్రింటెడ్ అన ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ప్రింట్ చేస్తాం. బట్ ఇంటర్వ్యూస్ లో సమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఓన్లీ ప్రింట్ ఓవెల్స్ ని మాత్రమే ప్రింట్ చేయండి అండ్ హౌ మెనీ ఓవెల్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్పండి అని అడుగుతుంటారు. సింపుల్ థింగ్, ఇదే క్వశ్చన్స్ చిన్న మోడిఫికేషన్స్ చేశారంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్. ఇప్పుడు ఓన్లీ ఓవెల్స్ మాత్రమే కావాలంటే ఎల్స్ స్టేట్మెంట్ తీసేసి చాలు, మీకు ఓన్లీ ఓవెల్సే ప్రింట్ అవుతాయి. ఏమేమి ఉన్నాయో ఓవెల్సే ప్రింట్ అవుతాయి. లేదు మీరు ఓవెల్స్ ప్రింట్ అవ్వద్దు, ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి అని అంటే యు ఆర్ గోయింగ్ టు కౌంట్ ఇట్. ఆ ఓవెల్స్ ఉంటే మీరు అది కౌంట్ చేసుకోవాలి. కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చెప్పేస్తే మీకు కౌంట్స్ ఇట్ గోయింగ్ టు కౌంట్ దట్ ఓవెల్స్ అనేది కౌంట్. ఓవెల్స్ కౌంట్ కాన్సనెంట్స్ కౌంట్ అని చెప్పి ఇచ్చి మీరు ఆ ఓవెల్స్ కౌంట్ కాన్సనెంట్స్ కౌంట్స్ అని చెప్పి మీరు కౌంట్ చేసి ఫైనల్ గా ఓవెల్స్ కౌంట్ ఎంత కాన్సనెంట్స్ కౌంట్ ఎంత అని చెప్పి మీరు కౌంట్ చేసుకోవచ్చు ఇఫ్ ఎల్స్ లో. సింపుల్ థింగ్, రెండు వేరియబుల్ మీరు ఇక్కడ ఏంటిది ప్రింట్ స్టేట్మెంట్ కాకుండా ఓవెల్స్ కౌంట్ కాన్సనెంట్స్ కౌంట్, ఓవెల్స్ కౌంట్స్ ఈక్వల్ టు 0 కాన్సనెంట్స్ కౌంట్స్ ఈక్వల్ టు 0 అని చెప్పి రెండు వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఇఫ్ ఎన్ ఇన్ ఓవెల్స్ లిస్ట్ ఉంటే మీరు ఏంటిది ఓవెల్స్ కౌంట్స్ ఈక్వల్ టు ఓవెల్స్ కౌంట్స్ ప్లస్ 1 అని చెప్పి తీసుకోవాలి. అదే కాన్సనెంట్ ఎల్స్ దాంట్లో కాన్సనెంట్స్ కౌంట్స్ ఈక్వల్ టు కాన్సనెంట్స్ ప్లస్ 1 అని చెప్పి తీసుకుంటే
ఫైనల్ గా ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని ప్రింట్ ఓవెల్స్ కౌంట్, కాన్సనెంట్స్ కౌంట్ ఇస్తే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ప్రాపర్ గా మీకు అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. మీరు తీసుకునే దాన్ని బట్టి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఓవెల్స్ ఆ కాన్సనెంట్స్ అని చెప్పి వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రింట్ దాట్ థింగ్స్ ఓన్లీ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అని మీకు ప్రింట్. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ట్రై దట్ వన్. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తేనే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. మీకు ఓవెల్స్ ఏంటిది, కాన్సనెంట్స్ ఏంటిది అని చెప్పి మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఓవెల్స్ కాన్సనెంట్స్ అనేది నేను చెప్పాను, బట్ యూ నీడ్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు అక్కడ ట్రై చేస్తేనే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకో థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు వీ నీడ్ టు చెక్. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు చెక్ అయినా నార్మల్గా ఒక ఈమెయిల్ ఎంటర్ చేసి ఆ ఈమెయిల్లో సో అండ్ సో థింగ్స్ ఉన్నాయా లేదా అంటే, ఈమెయిల్ కన్నప్పుడు మనం ఏంటిది, ఇప్పుడు సో అండ్ సో ఈమెయిల్ తీసుకుంటే ఇప్పుడు python@gmail.com అని చెప్పి అంటే, ఇప్పుడు మనం ఈమెయిల్లో మనం ఏంటిది @.com అని చెప్పి ఇలా రాస్తుంటాం. ఇలాంటి థింగ్స్ మీరు ఎంటర్ చేసిన మెయిల్స్ లో ఉన్నాయా లేదా అనేది కూడా, మీరు వ్యాలిడ్ మెయిల్ అనేది ఎంటర్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు. వీ కెన్ చెక్ ఇట్. అయితే ఇక్కడ ఇంతకుముందు కేసులో మనం ఏంటిది పాస్వర్డ్ కరెక్ట్ గా ఇది ఉందా లేకపోతే అది ఉందా అని చెప్పి మనం చెక్ చేస్తాం. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈ పాస్వర్డ్ ఉందా, ఈ పాస్వర్డ్ ఉంటేనే నాకు వ్యాలిడ్ పాస్వర్డ్ అని చెప్పి ప్రింట్. అలా కాకుండా పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ ఉందా, ఆ క్యారెక్టర్ ఉందా అని చెప్పి, అంటే ఇప్పుడు లైక్ సింబల్స్, ఇప్పుడు ఈమెయిల్ అన్నప్పుడు @ ఉంటాయి, .com అని చెప్పి ఉంటుంది కదా, లేకపోతే డాట్, ఈ థింగ్స్ ఉంటేనే అది ఈమెయిల్. నువ్వు ఇప్పుడు python.com అని చెప్పిస్తే అది కరెక్ట్ కాదు. @ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి మెయిల్లో. మీరు అలా @.com లో పెట్టి ఉన్నదా లేదా అని ఒక వ్యాలిడ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేది చేయాలి అనుకుంటే ఎలా చెక్ చేస్తారు అని అంటే, ఇప్పుడు దానికోసము లెట్ మీ టేక్ ఒక వేరియబుల్. let me take an variable email. సో ఈమెయిల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ద్వారా ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ఎంటర్ ఎనీ ఏదో ఒక మెయిల్ అనేది ఎంటర్ చేయండి అంటే, ఇప్పుడు ఎంటర్ చేసిన దాన్ని నేను చెక్ చేయాలి, అది వ్యాలిడ్ మెయిలా లేకపోతే ఇన్వాలిడ్ మెయిలా అని చెప్పి నేను చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అని అంటే అందులో ఏముండాలి, నా రిక్వైర్మెంట్ లో నేను @ ఈ రెండు ఉండాలి అని చెప్పి నేను తీసుకున్నాను. మీరు @.com అని చెప్పి ఉండాలనుకుంటే .com పెట్టుకోవచ్చు. @ ఈ రెండు మాత్రమే ఉండాలి అని అనుకుంటే మీరు అదేని చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈమెయిల్లో ఇఫ్ ఈమెయిల్ అంటే ఇప్పుడు నేను ఏంటిది @ ఈమెయిల్ అని చెప్పి ఇస్తే, నేను ఇప్పుడు దీన్ని ఏమంటారు, ప్రింట్ జస్ట్ ఒకటే ఇచ్చాను ఇప్పుడు నేను వ్యాలిడ్ మెయిల్ అని చెప్పి నేను ఇస్తున్నాను. అంటే ఇప్పుడు జస్ట్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ @ ని మాత్రమే చెక్ చేస్తాను. నా రిక్వైర్మెంట్ లో ఏంటిది @ ని చెక్ చేయాలి, దాంతో పాటు డాట్ ని కూడా ఉందా లేదా. నేను నా రిక్వైర్మెంట్ లో డాట్ తీసుకున్నాను, మీరు .com అని చెప్పి తీసుకుంటే .com కూడా ఉండాలి అని చెప్పి నేను ఇప్పుడు ఇది రాశాను అనుకోండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నేను ఎంటర్ ఎనీ మెయిల్ అంటుంది. సో ఇప్పుడు నేను ఏంటిది python@gmail.com అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ఇలా ఇస్తే నాకు ఏంటిది వ్యాలిడ్ మెయిల్ అని చెప్పి నాకు వచ్చింది. సో నేను ఇక్కడ ఓన్లీ ఇఫ్ కండిషన్ మాత్రమే రాశాను. మీరు ఎల్స్ కూడా రాసుకోవాలనుకుంటే యూ కెన్ రైట్ దట్ ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ మెయిల్ చెప్పించాను. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి మళ్ళీ python@gmail.com డాట్ పెట్టట్లేదు, gmail.com అని చెప్పి నేను రాశాను. సో రాస్తే నాకేంటిది వ్యాలిడ్ మెయిల్ అనే వచ్చింది. అంటే నా రిక్వైర్మెంట్ లో ఏముండాలి, @ ఉండాలి, డాట్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఏంటిది @ ఉంది కానీ డాట్ లేదు.
డాట్ లేకపోయినా నాకు వ్యాలిడ్ వచ్చింది, కానీ ఎందుకు వచ్చింది అని అంటే నేను అక్కడ కండిషన్ తీసుకోలేదు దాన్ని. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకో కండిషన్ రాయాలి. అంటే @ జీమెయిల్ ఉందా లేదా అని చెక్ చేశాను, మరి .com కూడా ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ గివ్ దట్ థింగ్ ఆల్సో. మళ్ళీ ఇఫ్ మళ్ళీ .com అని చెప్పి మళ్ళీ సపరేట్ గా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ రెండు, ఇక్కడ ఏంటిది, ఒక ఇఫ్ @మెయిల్ అని చెక్ చేశారు కదా, దాంతో పాటే మీరు ఏంటి .com కూడా మీరు ఉందా లేదా, ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ అండ్ అనేది యూజ్ చేసి డాట్ ఇన్ ఈమెయిల్ అంటే ఈ రెండు చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అండ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ద బోత్ ద కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు @ ఉందా లేదా చెక్ చేస్తుంది, దాంతో పాటు ఈ డాట్ అనేది ఉందా, ఈ రెండు ఉంటేనే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ లో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నేనేంటిది, ఇప్పుడు నేను పైథాన్ gmail.com అని చెప్పి నేను ఇప్పుడు డాట్ పెట్టలేదు, ఇంతకుముందు లాగానే పెట్టలేదు. ఇంతకుముందు వ్యాలిడ్ మెయిల్ అని వచ్చింది, ఇప్పుడు ఏంటిది ఇన్వాలిడ్ మెయిల్ అని వచ్చింది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ టేక్ ఇట్. అంటే నీకు పర్టికులర్ గా ఈ థింగ్స్ మాత్రమే రావాలి, లేదు నువ్వు మొత్తం @gmail.com రావాలంటే ఈయన నువ్వు ఇఫ్ @gmail.com ఇన్ మెయిల్ అని చెప్పిస్తే సరిపోతుంది. లేదు నీకు ఈ థింగ్స్ మాత్రమే కావాలి, మధ్యలో ఈ థింగ్ అనేది ఉంటేనే నీకు అది కరెక్ట్ గా అనుకుంటే పర్టికులర్ గా నీకు ఆ థింగ్స్ అనేది నువ్వు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇప్పుడు ఏంటిది, ఇఫ్ ఐ గివెన్ అన్న, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏంటిది పైథాన్ @gmail.com అని చెప్పి ఇప్పుడు వ్యాలిడ్ మెయిల్ అని, అంటే @ ఉంది, డాట్ అనేది కూడా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు డాట్ ఎక్కడనో ఒక దగ్గర పెట్టావు అనుకోండి, అంటే పైథాన్ డాట్ @gmail అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది వ్యాలిడ్ అనే వచ్చింది. అంటే నువ్వు రిక్వైర్మెంట్ ని బట్టి నీ రిక్వైర్మెంట్ లో డాట్ ఉండాలి అని చెప్పి అప్పుడే వ్యాలిడ్ మెయిల్ అనే కాబట్టి అలా వచ్చింది. లేదు నాకు పర్టికులర్ గా @gmail.com అని చెప్పి అలా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటే అప్పుడు నువ్వు ఏంటిది రాయడమే ఇఫ్ @gmail.com అని చెప్పి నువ్వు అలా ఇవ్వాలి. లేదు నువ్వు ఇప్పుడు డాట్ ఉండాలి కానీ డాట్ తో పాటు కామ్ కూడా ఉండాలి, .com కూడా ఉండాలి అనుకుంటే నువ్వు అక్కడ @ ఉండాలి, .com కూడా ఉండాలి అనుకుంటే ఇక నీ డాట్ పక్కన కామన్ పెడితే అప్పుడు మీకు ప్రాపర్ గా నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అంటే .gmail.com అని చెప్పి మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు మెయిల్ ఎలా ఇవ్వాలనుకుంటే మీరు ఆ థింగ్ లో మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇలా మనం చెక్ చేయొచ్చు. అంటే ఒకటేసారి మల్టిపుల్ క్యారెక్టర్, అంటే మొత్తం క్యారెక్టర్స్ కాకుండా నీకు మిడిల్ లో ఏ క్యారెక్టర్ కావాలనుకుంటున్నావో ఆ క్యారెక్టర్ ని మాత్రమే నువ్వు గెట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం గెట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి, సో వి డిస్కస్ ఇన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో నేను ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ అనేది పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెప్పి నేను చెక్ చేయమని చెప్పి ఒక ప్రోగ్రామ్ చెప్పాను. సో అక్కడ ఏంటిది పాలిండ్రోమ్ నెంబర్ కాదా అని చెక్ చేయాలంటే ఏంటిది, పాలిండ్రోమ్ అంటే ఏంటిది, ద నెంబర్ అండ్ ద రివర్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్. అంటే ఏదైతే నెంబర్ ఉందో ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయింది అని అంటే దట్ ఈస్ ఎన్ పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. కానీ ఎవ్రీ టైం పాలిండ్రోమ్ నెంబరే అడగరు క్వశ్చన్, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఎన్ పాలిండ్రోమ్ స్ట్రింగా కాదా అని కూడా అడుగుతారు. పాలిండ్రోమ్ స్ట్రింగా కాదా అని అడుగుతారు. అంటే పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని ఏంటిది, దాని రివర్స్ ఆఫ్ ఎన్ స్ట్రింగ్ అనేది ఈక్వల్ టు ద గివెన్ స్ట్రింగ్ అయ్యింది అని అంటే అప్పుడు అది ఇట్ ఈస్ అన్ పాలిండ్రోమ్ స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఇట్. మనకు ఆల్రెడీ ఇంతకు ముందు నేను రివర్స్ ఎలా చేయాలి అని చెప్పి నేను స్లైసింగ్ లో చూపెట్టాను. సో ఇప్పుడు లైక్ ఏంటి అంటే ఇప్పుడు నేను S నేను ఇక్కడ పైథాన్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఈ పైథాన్ ని రివర్స్ చేయాలనుకుంటే సింపుల్ వి కెన్ గివ్ ఇన్ రివర్స్ స్లాషింగ్ ద్వారా ప్రింట్ S:(-1) ఇస్తే మీకు ఇది రివర్స్ లో ప్రింట్ అవుతుంది. సో
ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న రివర్స్ లో ప్రింట్. ఇప్పుడు దీన్నే మనం కండిషన్ అనేది తీసుకొని మనం ఆ ఒరిజినల్ దానికి రివర్స్ దానికి మనం చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ అది పాలిండ్రోమా కాదా అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. అంతే సింపుల్ థింగ్. సో జస్ట్ ఇది థింగ్ యూస్ చేసి వీ కెన్ ప్రింట్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఇన్ పాలిండ్రోమా కాదా అని చెప్పి మనం చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఐమ్ టేకింగ్ అన్న ఇన్పుట్ ద్వారా ఇచ్చి ఎంటర్ ఎనీ వర్డ్, ఏదో ఒక వర్డ్ ని ఎంటర్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. సో ఆఫ్టర్ ఎంటరింగ్ దట్ వర్డ్, సో ఇప్పుడు ఏంటిది నేను ఆ వర్డ్ ని నేను ఏంటిది ఐఎమ్ కన్వర్టింగ్, అంటే ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ ద ఏమంటారు రివర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో రివర్స్ లో కన్వర్ట్ చేయాలని అంటే ఎస్ ఆఫ్ కోలన్ కోలన్ -1 చేసి ఈ దాన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. డైరెక్ట్ గా ప్రింట్ చేయట్లేదు, S1 అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి అంటే ఇప్పుడు ఎస్ లో ఏంటిది నేను ఎంటర్ చేసిన వర్డ్ ఉంటుంది, S1 లో దాని యొక్క రివర్స్ వర్డ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అదే కండిషన్, ఇఫ్ ఎస్ ఈక్వల్ టు S1 అయ్యింది అని అంటే దట్ ఈస్ అన్ పాలిండ్రోమ్. అంతే సింపుల్, పాలిండ్రోమ్ అవుతుంది. లేదు అని అంటే ఎల్స్ పాలిండ్రోమ్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఎంటర్ ఎనీ వర్డ్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఐ ఎంటర్ ద వర్డ్ MOM మామ్ అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి, దాన్ని రివర్స్ చేసినా కూడా మామ్ అనే ప్రింట్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ఇన్ అ పాలిండ్రోమ్. అంటే రివర్స్ చేస్తే కూడా మళ్ళీ అదే వచ్చింది అని అంటే దట్ ఈస్ ఇన్ అ పాలిండ్రోమ్. లేదు అని అంటే నాట్ ఇన్ అ పాలిండ్రోమ్. సో ఇప్పుడు సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనము ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ గివెన్ అ పైథాన్ ఇస్తే పైథాన్ ఈజ్ నాట్ అన్ అ పాలిండ్రోమ్, ఎందుకంటే రివర్స్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు దట్ స్ట్రింగ్ కాలేదు కాబట్టి అది పాలిండ్రోమ్ అనేది కాదు. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ఇట్. ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ఇట్. See, we can print it any word, dad, madam, అంటే దాన్ని రివర్స్ చేసినా కూడా మీకు అదే వర్డ్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక క్యారెక్టర్ అనేది పాలిండ్రోమా కాదా అనేది మనం ఈ విధంగా చెక్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ కి రిలేటెడ్ గా అండ్ దానికి రిలేటెడ్ గా సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ data structures related to the list, tuple, set, dictionary, and strings. So these are the concept. And next from the next class, we are going to discuss about the new topic, that is functions. So that is very very important, the functions. So ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఇక్కడ ఈ లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ వీటిలో కూడా మనం యూస్ చేస్తుంటాం. ఈ కాన్సెప్ట్స్ లో కూడా డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఇంటర్లింక్ ఉంటాయి ఒక్కొక్క కాన్సెప్ట్స్ లో. ఇప్పుడు ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, ఇవన్నీ మనం ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ లో యూస్ చేస్తున్నాం. అవి ఎప్పుడో నేర్చుకున్న టాపిక్స్ మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం, బట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో అలానే ఫంక్షన్స్ అనే టాపిక్ కూడా we are going to discuss in the next classes. So that's very very important. So this is the class for today. We'll continue on the next class.